తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ భక్తులకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మే 1 నుంచి తిరుమల వచ్చే భక్తులకు అత్యధిక ప్రాధాన్యత సామాన్య భక్తులకు కల్పించాలన్న లక్ష్యంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు అంటే సుమారు 75 రోజుల పాటు సిఫార్సు లేఖలను అనుమతించకూడదని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలను టీటీడీలో అనుమతించకుండా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాలను అధిక ప్రాధాన్యత కల్పించాలన్న సంకల్పంతోనే ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలా మరోవైపు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోనే టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రతి ఏడు కూడా కొద్ది రోజులు సిఫార్సు లేఖలను అంటే రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో సిఫార్సు లేఖలను రద్దు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా అంటే రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఈ యొక్క సిఫార్సు లేఖలను అనుమతించకూడదని చెప్పి టీటీడీ కూడా నిర్ణయం తీసుకునింది. అదేవిధంగా ఏదైతే ఒక భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పెద్దపీట వేయాలి సామాన్య భక్తులకి అన్న ఉద్దేశంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అదే మరోవైపు ఇక తిరుమలకు వచ్చే వీఐపీల దర్శనానికి వచ్చే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 3000 మంది పైగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అంటే ఈ యొక్క సమయంలో కూడా కొంత మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా టీటీడీ భావించింది. ఈ క్రమంలోనే 2 రోజులుగా ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాల యొక్క సమయాన్ని మార్పు చేస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకునింది. అంటే 9 గంటలకు నుంచి ప్రారంభమై 12 గంటల వరకు కొనసాగకుండా ముందుగానే అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభించి ఒక 8-9 గంటల లోపు ఆ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించగలిగితే ఆ తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఒక దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. అంటే వీఐపీలు అంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే వీఐపీలు అంటే ఆ యొక్క ఎవరికైతే ప్రోటోకాల్ వర్తిస్తుందో వారి కుటుంబ సభ్యులు నేరుగా వస్తేనే వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. అంటే వారి సిఫార్సు లేఖలను మాత్రం పూర్తిగా అనుమతించకూడదని కూడా టీటీడీ నిర్ణయించింది. అంటే ఈ యొక్క మే 1 నుంచి జూను అలాగే జూలై 15 వరకు ఈ యొక్క సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఇక వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ఇక టీటీడీ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయడమే లక్ష్యంగా టీటీడీ కూడా ముందుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.